ఆదాము దాక్కుండిపోయాడు. ఇలా ఆదాము దాక్కుండడానికి దేవుడేమైనా పరిచయం లేని వ్యక్తా? లేదంటే దేవుడేమైనా అతనికి ఎవరో తెలియని వ్యక్తా? కొన్నిసార్లు మన ఇంట్లోనికి మన బంధువులు ఎవరో వస్తూ ఉంటారు, మన స్నేహితులు ఎవరో వస్తూ ఉంటారు. మన చిన్నపిల్లలు వెంటనే వెళ్ళి దాక్కుని పోతారు, వెంటనే వెళ్ళి అటో ఇటో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని పిలిచి అరే పెదనాన్నరా, అరే బాబాయ్ రా, లేకపోతే అంకుల్ రా, పలకరించరా అంటూ ఉంటాం. ఎందుకని వాళ్ళు అలా వెళ్ళిపోయారు అంటే పిల్లలు కొంతేమో పరిచయం లేదని, కొంతేమో భయం వేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆదాముకి ఏమైందని దేవుని ముందుకి రాలేకపోతున్నాడు? దేవుడంటే పరిచయం లేదా? లేదంటే దేవుడంటే భయపడుతూ ఉన్నాడా? ఏ కారణము చేత ఆదాము దాక్కుండిపోయాడు? ఆదాము దేవుని ముందుకు రాలేకపోవడానికి గల కారణం ఏమిటి? ఈ పూట ఆ మాటల్ని మనం ధ్యానించబోతున్నాం. దీనితో పాటుగా దేవునిని ఎదుర్కొనేవారు ఎలా ఉంటే ఎదుర్కోగలుగుతారు అనేటువంటి మాటల్ని సాధ్యమైనంత త్వరగా మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేసినట్లుగా దేవుని ముందుకి ఆదాము రాలేకపోవడానికి దేవుడేమన్నా పరిచయం లేనివాడా? దేవుడంటే ఎవరో తెలియనివాడా? ఆదాముకేమైనా సందేహం ఉందా? ఆదాముకేమైనా తెలియనిదా అంటే దేవుని గురించి త్వరగా కొన్ని మాటల్ని చూసి ఆదాము ఎందుకు రాలేకపోయాడో చూద్దాం. ఈయన ఎవరైతే ఆదామును పిలుచుచున్నాడో, ఆదాము తన్ను ఎదుర్కోవాలని ఎవరైతే ఆ చల్లపూట వేళ ఏదేని తోటలోనికి వెళ్ళారో, ఆయన ఆదాముకు పరిచయం లేనివాడేమి కాదు. ఆయన మనము ఆదాము భయపడిపోవడానికి లేదంటే రాలేకపోవడానికి ఈ దేవుడు ఎవరో తెలియదు, కొత్త వాళ్ళు ఎవరో వచ్చేసారు ఇక్కడికి, మనం దాక్కోవాలని దాక్కోలా. ఆదాము దాక్కోవడానికి కూడా ఒక కారణం ఉంది. దానికి మునుపు వచ్చిన ఆ దేవుని గూర్చిన కొన్ని సంగతులను మనం చూద్దాం. మొదటిగా ఆదాము ఈయన ఎవరో తెలియదంటే ఈయన ఎవరో తెలుసు ఆదాముకి. ఈయన ఎవరు అని చూసినట్లయితే మొదటి 2 అధ్యాయాలను కనుక మనము మొత్తముగా ఆలోచన చేస్తే ఈయన సమస్తమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. ఆదాము దగ్గరికి ఎవరు వచ్చారు? ఆదాము దగ్గరికి తెలియని వ్యక్తి రాలేదు. ఆదాము దగ్గరికి ఆదామునకు పరిచయం లేని వ్యక్తి రాలేదు. ఆదామునకు చాలా పరిచయమైన వ్యక్తిగా, తెలిసిన వ్యక్తిగా వచ్చారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎవరంటే సర్వమును కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. అప్పటికే వారికి ఉన్న పరిచయం అది. దేవుడు మనము చూస్తున్న ఈ సృష్టిని అంతటినీ కలుగజేశాడు. ఆ మొదటి 2 అధ్యాయాల్లో ఆ మాటల్ని మనం చూస్తాం. 6 దినముల్లో దేవుడు ఒక్కొక్క దినము ఒక్కొక్కటి చొప్పున చేసుకుంటూ వచ్చాడట. మొదటిలో ఆయన భూమి ఆకాశములను కలుగజేశాడనే మాటతోనే బైబిల్ ప్రారంభమవుతుంది. భూమి ఆకాశములను కలుగజేసిన దేవుడు మొదటి దినములో మరి వెలుగును కలగజేసి, ఆ తర్వాత శూన్యముగాను నిరాకారముగా ఉన్న భూమికి ఆకారమునిచ్చి సమస్తమును కలగజేశాడు. ఒక మాటలో చెప్పాలంటే మనము చూస్తున్న ఈ సృష్టి అంతటిని ఆయన కలగజేశాడు. ఈ సకల చరాచర సృష్టిని అంతటిని ఆయన కలగజేశాడు. ఆయన కలగజేయడం మాత్రమే కాదు, ఆయన ఈ సృష్టి అంతటిని నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ సృష్టి అంతటి ముగింపులో దేవుడు మానవుని నిర్మించాడు. మట్టి బొమ్మగా చేసి తన యొక్క నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు. అలాగూ మనిషి అనగా ఆ మట్టి బొమ్మ జీవించేటువంటి వ్యక్తిగా, మానవునిగా రూపాంతరం చెందాడు. నేటికి కూడా మన తల్లి గర్భమందు మనలను నిర్మిస్తున్నవాడు, రూపిస్తున్నవాడు మన సృష్టికర్త ఆయనే. కీర్తనకారుడు అంటాడు 139వ కీర్తన 13వ వచనంలో, నా తల్లి గర్భమందు నన్ను రూపించువాడువు, నిర్మించువాడువు నీవే అంటున్నాడు. కీర్తనకారుడు గుర్తుపట్టాడు ఆయన ఎవరో. ఆదాము కూడా గుర్తుపట్టాడు ఆయన ఎవరో. ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఈ పూట ఆదామును ఎదుర్కొన్నట్టుకు లేదంటే పిలుచుచున్న దేవుడు ఎవరంటే, ఈ పూట ఈ వాక్యము ద్వారా మనల్ని పిలుచుచున్న దేవుడు ఎవరంటే మన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ సృష్టికర్త అయిన దేవుడు, తన్ను కలుగజేసిన దేవుడు వారి మధ్యకు వస్తే వారు మాత్రము దాక్కుండిపోతున్నారు. వారు మాత్రం ఆయన ఎదుర్కోలేకపోతున్నారు. వారు మాత్రం ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. మీ ఇండ్లలో మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు బయటికి వెళ్ళి వస్తే మీ పిల్లలు దాక్కుంటారా? మీ పిల్లల దగ్గరికి మీరు వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఎదురు పరిగెట్టుకుని వచ్చి మిమ్మల్ని కౌగిలించుకుంటారు కదా. ఎందుకని? మీరు తల్లిదండ్రులు గనుక. మరి ఈ దేవుడు ఆదాము అవ్వలను నిర్మించినప్పుడు ఒక తండ్రి వంటి వాడు గనుక ఆదాము అవ్వలు ఏం చేయాలి? దేవుడు రాగానే పరుగున రావాలి, కానీ రాలేదు.
ఈయన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే కాదు, ఈయన ప్రేమగల దేవుడు. కొన్నిసార్లు తల్లిదండ్రులను చూసి కూడా పిల్లలు భయపడతారు. ఎందుకని? ఆ తండ్రో ఆ తల్లో తాగుబోతులు అయి ఉండొచ్చు, గయ్యాళ్ళు అయి ఉండొచ్చు, పిల్లలను చూస్తేనే కొట్టేస్తూ ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. పుట్టిన పిల్లలే కొంతమంది కొన్నిసార్లు నచ్చరు. మగబిడ్డల కోసం ఎదురు చూస్తే ఆడబిడ్డ పుట్టిందనుకోండి, ఆ బిడ్డ మీద ఎక్కడ లేని కోపం ఉంటుంది తండ్రికో తల్లికో కొన్నిసార్లు. అంటే నేనేమంటున్నానంటే, తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా వారు బాధించేవాళ్ళుగా, హింసించేవాళ్ళుగా, ప్రేమ లేని వాళ్ళుగా ఉంటే బిడ్డలు ఎదురు వెళ్ళలేరు. అవునా కాదా? ఎంత తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా వారు ప్రేమ లేని వారైతే ఎదురుకు వెళ్ళలేరు. దేవుడు సృష్టికర్త తండ్రి అయినప్పటికీ కూడా ఆయన ప్రేమ లేని వాడైతే వారు భయపడవచ్చు. కానీ ఆయన ప్రేమ గలవాడు. హల్లెలూయా! ఆయన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే కాదు, తన సృష్టి ఎడల ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే 1-2 మాటలు ఇలా చెప్తాను చూడండి. మన పిల్లలను కన్నామనుకోండి, పిల్లలను కన్న తర్వాత ప్రణాళిక వేస్తాం. వీడిని డాక్టర్ చేయాలా, ఇంజనీర్ చేయాలా, వీడిని ఏ స్కూల్లో చదివించాలి, వీడికి ఏం సమకూర్చాలని ఎప్పుడు ప్లాన్ చేస్తాం? పుట్టిన తర్వాత ప్లాన్ చేస్తాం. కానీ దేవుడు మనలను కలుగజేయక ముందే ప్లాన్ చేశాడు. హల్లెలూయా! మనల్ని కలుగజేయకముందే మనకి ఏది అవసరమో గుర్తెరిగి ఈ సర్వ సృష్టిలో వాటన్నిటినీ సమకూర్చి పెట్టాడు. సమస్తమును మనకు ముందుగా చేయడం ద్వారా తన ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు. ఈ సర్వ సృష్టిని చేసిన పిదప మనల్ని చేయడానికి గల కారణం ఏమిటంటే, మనకి ఏ లోటు ఉండకూడదని, మనకి ఏది తక్కువ కాకూడదని, మనకన్నీ కావలసినవన్నీ ఉండాలని చెప్పి ముందుగా మనలను కలుగజేయక మునిపే ఈ సమస్తమును మన కొరకు కలుగజేశాడు. హల్లెలూయా! ఆయన సమస్తమును కలుగజేసి ప్రేమ చూపించాడు. ప్రేమ అంటే ఈ రోజుల్లో ఏమని అర్థమవుతుందంటే, ఒక పువ్వు ఇవ్వడమో, ఒక లెటర్ ఇవ్వడమో, ఒక కవిత్వం చెప్పడమో, ఒక పాట పాడడమో, ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడమో అయిపోయింది. కానీ నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ చూడండి, మానవునిని కలుగజేయకముందే మానవునికి కావలసినవన్నీ సమస్తమును కలగజేశాడు. రెండోదిగా తన ప్రేమను ఎలా కనబరిచాడంటే, తన స్వరూపాన్ని మానవులకి ఇచ్చాడు. ఎవరి రూపాన్ని ఇచ్చాడు? జంతువుల రూపాన్నో, సృష్టి రూపాన్నో, దేవదూతల రూపాన్నో ఇవ్వలేదు. కానీ దేవుడు తన రూపాన్నే మనకిచ్చాడు, తన స్వరూపాన్ని మనకిచ్చాడు. సమస్తమును మన కొరకు కలగజేసి ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు. తన స్వరూపం ఇచ్చి దేవుడు మనకు తన యొక్క ప్రేమను కనబరుస్తున్నాడు. అక్కడితో ఆగలేదు దేవుడు. ప్రతి చల్లపూట వేళ వారికి తన సహవాసాన్ని ఇచ్చి తన ప్రేమను కనబరిచాడు. హల్లెలూయా! ఎవరైనా ఎవరితో సహవాసం చేస్తారండి? బాగా ఉన్న వాళ్ళతో, తమకంటే గొప్ప వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు తనకంటే తక్కువైనటువంటి మానవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. తను సహవాసాన్ని ఇచ్చి తన ప్రేమను చూపిస్తున్నాడు. అక్కడితో ఆగాడా దేవుడు? ఆగలేదు. తన అధికారాన్నే మనకి ఇచ్చేశాడు. చూడండి, ఆదికాండం 1:28 ఏం చూస్తాం? మీరు ఈ యొక్క భూమి మీద విస్తరించి దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని ఏలుడి అని చెప్పాడు. అంటే తన అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు మనకిచ్చేశాడు, మనుష్యులకి ఇచ్చాడు. ఎంత ప్రేమ లేకపోతే తన అధికారాన్ని ఇస్తాడు? ప్రారంభ మాటలో ఏం చదివాం? ఆశీర్వదించెను అని చెప్పాడు. మనలను ఆశీర్వదించి తన ప్రేమ చూపాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఏమేమి ఇచ్చాడట? ఇదిగో సమస్తాన్ని మనకు ఇచ్చి తన ప్రేమను చూపించాడట. 2, తన స్వరూపాన్ని ఇచ్చి తన ప్రేమను చూపించాడట. 3, తన యొక్క సహవాసాన్ని ఇచ్చి దేవుడు తన ప్రేమను చూపాడట. అక్కడితో ఆగక తన అధికారాన్నే మనుషులకు అప్పగించి ఈ సృష్టినంతటిని ఏలండని ఈ సృష్టి మీద అధికారం ఇచ్చాడట. ఆ తరువాత మనలను ఆశీర్వదించాడు. ఇలా ప్రేమ కనబరుస్తున్నాడు. ఇప్పుడు మరలా నా ప్రారంభ మాటలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వీళ్ళు దేవునిని ఎరుగక రావడం లేదా? వీళ్ళు దేవుడంటే భయమేసి రావట్లేదంట. అంటే ఇంతకుముందు నేను జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు మన తండ్రి కదా. తల్లిదండ్రులైనటువంటి వారు బయట నుండి వస్తుండగా పిల్లలు ఎదురేగి వాళ్ళని హత్తుకున్నట్లుగా ఆదామవ్వలు రావడం లేదు. పోనీ ఈయనేమన్నా కఠినుడా అంటే ఈయన ఎంతో ప్రేమగల దేవుడు, మరి ఎందుకు రాలేకపోతున్నారంటే అక్కడ వారు సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు చదవండి 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు తోటలో నీ స్వరము విన్నప్పుడు
నేను దిగంబరిగా ఉంటిని గనుక నేను భయపడి దాక్కున్నాను. నేను ఎందుకు రాలేకపోతున్నానంటే నీవెవరో తెలియక కాదు, నువ్వు ఎలాంటి వాడువో తెలియక కాదు, కానీ నాకే దిగంబరంగా ఉన్నాను, నాకే వస్త్రాలు లేవు, అందుకనే నీ ముందుకు రాలేకపోతున్నాను అంటున్నాడు. ఇదిగో ఆదామా నీవెక్కడ ఉన్నావు అని పిలిచిన దేవుడు, ఆదామును అవ్వలను మనలను కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. ఇదిగో ఆదాము అవ్వలను పిలిచిన దేవుడు కలగ చేయడం మాత్రమే కాదు, వారిని ప్రేమించుతున్న దేవుడు. ఆయనలో ఏ లోపము లేదు, ఆయనలో ఏ యొక్క చంచలత్వము లేదు, ఆయనను చూసి వేరుగా ఉండాల్సిన అగత్యము ఎవరికీ లేదు. కానీ ఇదిగో వీరు దిగంబరులై ఉండడాన్ని బట్టి రాలేకపోతున్నారట. హల్లెలూయా. ఎందుని బట్టి రాలేకపోతున్నారు? వాళ్ళకు వస్త్రాలు లేవట, అందుకని రాలేకపోతున్నారట. ఈ ఆదాము అవ్వలు ప్రేమామయుడైన దేవుని దగ్గరికి, ఈ ఆదాము అవ్వలు తమను కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారంటే వారికి వస్త్రాలు లేవట, దిగంబరులుగా ఉన్నారట. అందుకనే వారు దేవునిని ఎదుర్కోలేకపోతున్నారు. ఎవరు దేవునిని ఎదుర్కోలేరు అని అంటే, ఎవరికైతే వస్త్రాలు ఉండవో వారు దేవుని ఎదుర్కోలేరు. అయ్యా, ఈరోజు మాకు మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి, జీన్స్ ప్యాంట్ ఉంది, మంచి టీ షర్ట్ ఉంది, ఖరీదైన పట్టు చీరలు మాకున్నాయి, అయితే మేము ఎదుర్కోవచ్చు అని అనుకుంటున్నారేమో. ఇక్కడ మనం గమనించాల్సిన వస్త్రాలు ఈరోజు మనం ధరించిన వస్త్రాలు మాత్రమే కాదు, ప్రత్యేకమైన విషయాన్ని మనము ధ్యానించాల్సింది. ఈ మాటను మనం ధ్యానించే లోపు వీరికి అసలు వస్త్రాలు లేవని ఎలా తెలిసింది? ప్రభు అంటున్నాడు ఆ తర్వాత, మీరు దిగంబరులని మీకు ఎవరు చెప్పారు అని అన్నాడు. అంటే అక్కడ ఏదో జరిగింది. ఏం జరిగింది మీ అందరికీ తెలిసిందే, ఒక కథలాగా చెప్తున్నా. ఇలాగో ఆదాము అవ్వలను దేవుడు కలగజేసి తన ప్రేమంతటిని వారి మీద కృమ్మరించి వారిని ఎక్కడ పెట్టాడు? ఏదెను తోటలో పెట్టాడు. ఆ ఏదెను తోటలో వీరు జీవిస్తూ ప్రతి చల్లపూట వేళ దేవుణ్ణి కలుసుకుంటూ ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నారు. ఒకరు సంతోషంగా బ్రతుకుతున్నారు అని అంటే, ముఖ్యంగా దేవుని బిడ్డలు సంతోషంగా బ్రతుకుతున్నారు అని అంటే ఒకటి కడుపు మండుద్ది. ఎవడు? ఆడే సాతాను. ఆడొచ్చేసాడు. ఆడు సర్పంలో దూరి అవ్వతో అంటున్నాడు, ఇదిగో దేవుడు మీకేమైనా వద్దు అని చెప్పాడా, తినొద్దు అని చెప్పాడా అని అడిగితే, వీళ్ళు స్వేచ్ఛాజీవులైన వాళ్ళు, దేవుని యొక్క ప్రేమను పంచుకున్న వీళ్ళు, నీకెందుకు అనాల్సింది పోయి, మాకు బోల్డన్ని ఇచ్చాడు దేవుడు అనాల్సింది పోయి, అదుగొదుగొదుగో అదొక్కటి తినొద్దు అన్నాడు. చూసారా మనిషి యొక్క ఆలోచన తీరు, మనిషి యొక్క మనస్తత్వం. ఎన్ని ఇచ్చినా ఇంకేదో లేదనే ఆలోచన, ఇంకేదో ఇవ్వలేదనేటువంటి మనస్తత్వం. ఇదిగో ఇదొక్కటి తినొద్దు అన్నాడు అంటే, ఎందుకు తినొద్దు అన్నాడో తెలుసా? ఇదొక్కటి తింటే మీరు దేవతలు అయిపోతారని చెప్పేశాడు. అలా చెప్పంగానే వీళ్ళు ఆ మాటను నమ్మేశారు. ఆ మాటను నమ్మేసి ఆ పండును వీళ్ళు తినేశారు. చూడండి, దేవుని మాటలు వింటున్నంతసేపు అది నిషేధింపబడిన ఫలము వలె కనపడింది. మీరు 2వ అధ్యాయము కనుక మీరు చూసినట్లయితే 2వ అధ్యాయము 8వ వచనములో అంటాడు, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్ష ఫలమును వారికి ఇచ్చాడట. చూసారా, దేవుడు ఏం చెప్తున్నాడు? రమ్యమైనది, మంచిది, ఆహారమునకు తగిన వాటిని వాళ్ళకి ఇచ్చేసాడట. కానీ మీరు గనక 3వ అధ్యాయంలో చూస్తే, సాతాను మాటలను నమ్మిన తర్వాత ఏదైతే దేవుడు నిషేధించాడో అది హవ్వకు ఎలా కనపడుతుందట? చూడండి, ఆ మాటను చదవండి. 6వ వచనం చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు దాని ఫలములలో ఒకసారి ఆగుదాం. చూడండి, దేవుడు ఏం చూస్తున్నాడు అంటే, దేవుడు ఆ ఒక్కటి మినహా మిగిలినవన్నీ మానవులకు మంచిదియు రమ్యమైనదియు శ్రేష్టమైనదిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని మాటలు వినుచున్నప్పుడెల్లా, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడెల్లా ఆదాము అవ్వలు కూడా దేవుని దృష్టితోనే చూశారు. దేవుడు ఏది మంచిగా చూశాడో దానినే ఆదాము అవ్వలు మంచిగా చూశారు. ఏది రమ్యమైనదిగా దేవుడు చెప్పాడో దానినే ఆదాము అవ్వలు రమ్యమైనదిగా ఎంచుకున్నారు. ఎప్పుడైతే సాతానుకు చోటిచ్చారో, సాతాను మాటలను ఆలకించారో,
ఏదైతే నిషేధించబడిందో, ఏదైతే వద్దన్నది ఉందో అది ఇప్పుడు బాగా కనపడుతుందట. ఇది ఇప్పుడు రమ్యమైనదిగా కనపడుతుందట. ఎప్పుడైతే సాతానుకు మన చెవులు అప్పగిస్తామో, ఎప్పుడైతే సాతాను మాటలను మనం వినడానికి ఇష్టపడతామో, సమయం ఇస్తామో, అవకాశం ఇస్తామో, దేవుడు ఏది వద్దన్నాడో అదే బాగా అనిపిస్తుంది. దేవుడు ఏది కాదన్నాడో అదే సత్యమైనదిలాగా అనిపిస్తుంది. దేవుడు ఏది వద్దన్నాడో అదే చెయ్యాలనిపిస్తుంది. అందుకనే దేవుని దాసులు యాకోబు ఇలా అన్నాడు, అపవాదికి చోటు ఇవ్వకుడే. అపవాదికి ఎప్పుడైతే వీళ్ళు చోటు ఇచ్చారో, ఎప్పుడైతే అపవాది మాట విన్నారో, దేవుడు రమ్యముగా ఎంచింది వీళ్ళకి ఇప్పుడు రమ్యముగా అనిపించట్లా. దేవుడు నిషేధించింది ఇప్పుడు రమ్యముగా అనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని ఏం చేశారు? తినేశారు. అవ్వ తినేసి ఆదాముకు కూడా పెట్టేసిందట. ఇద్దరు తినేశారు. ఇద్దరు తినంగానే జరిగింది ఏంటంటే వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని గుర్తెరిగారు. అంటే వాళ్ళలోనికి పాపం వచ్చింది, ఆ పరిశుద్ధత పోయింది. పరిశుద్ధత పోయి ఇప్పుడు పాపం వలన సిగ్గొచ్చేసి చెట్టెనక పుట్టెనక దాక్కుంటున్నారు. ఎందుకు వారు ముందుకు రాలేకపోయారంటే ఆ వచ్చిన వ్యక్తి పరిచయం లేని వ్యక్తి కాదు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తి ప్రేమ లేనివాడు కాదు, కఠినుడు కాదు, ఆయన ప్రేమ గల దేవుడు. అయినా వారు రాలేకపోవడానికి కారణం ఏమిటంటే వారు ఆయన మాటను కాదని పాపం చేశారు. ఆ పాపము వలన వారికి సిగ్గొచ్చేసిందట. అందుకని వారు దేవుని ముందుకు రాలేకపోతున్నారు. ఎవరు దేవుని ముందుకు రాలేరంటే ఎవరైతే దేవుని మాటను ధిక్కరించారో, ఎవరు దేవుని ముందుకు రాలేరంటే ఎవరైతే ఆయన మాటను కాదనుకున్నారో, ఎవరు దేవుని ముందుకు రాలేరంటే ఎవరైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వారు దేవునిని ఎదుర్కోలేరు. హల్లెలూయా! ఎవరు ఎదుర్కోలేరు? పాపము ఉన్నవారు ఎదుర్కోలేరు. పాపం అంటే ఏమిటి? చాలాసార్లు దేవుని మాటలు చెప్దామంటే వినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా పాపం అనే ఊసెత్తంగానే ఒకలాంటి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏదో దేవుని మాటలు 4 ఆలకిద్దామని వచ్చాం, మీరు నోరు తెరిస్తే పొద్దుగూకులా ఏమంటారు? పాపము 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 అంటారు. నేనేం పాపం చేశాను అంటూ ఉంటారు చాలామంది. వారి దృష్టిలో పాపం అంటే ఏంటంటే నరహత్య చేయడం, వ్యభిచారం చేయడం, కుటుంబాలను కూలదొయ్యడం, ఎవరికైనా హాని చేయడం అని అనుకుంటూ ఉంటారు. అవి పాపం కాదని నేను అంటల్లా. అసలు పాపము అంటే ఏమిటంటే దేవుని మాటను కాదనడం, దేవునికి అవిధేయులవడం. దేవుడు అవి వద్దన్నాడు కాబట్టి అవి చేయడం పాపం అనుకుంటున్నారు. మొదట దేవునిని కాదనుకోవడమే, దేవుని ఆలోచన వద్దనుకోవడమే, ఈయన మాకు అక్కర్లేదనుకోవడమే, ఈ సృష్టికర్తను కాదనుకోవడమే, ఈ ప్రేమామయుడికి దూరంగా బ్రతకడమే పాపం. మీకు ఈ ఉదాహరణ చెప్తాను. చాలాసార్లు మన పిల్లల్ని పై చదువులు చదివించడానికి హాస్టల్స్కి పంపిస్తూ ఉంటాం, లేదంటే దూరంగా ఉంచుతూ ఉంటాం. వాడు అక్కడ చెడ్డ వ్యసనాలు నేర్చుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటామంటే, ఇదిగోనమ్మా మా దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు, మాకు దూరంగా వెళ్ళాడు, ఆడు పాడైపోయాడు. ఎందుకు పాడైపోయాడు అంటే వాడు దూరముగా వెళ్ళబట్టి, సంరక్షించే, పరిశుద్ధతలో నిలిపే, క్రమశిక్షణ చేసే తల్లిదండ్రులకు దూరం అవ్వబట్టి వాడు పాడైపోయాడు. అలాగే మనిషి ఎందుకు పాపము చేయుచున్నాడు, ఎందుకు మనిషిలో పాపపు క్రియలు వర్ధిల్లుతున్నాయి అంటే పరిశుద్ధుడైన దేవుని సంరక్షణ నుండి వారు దూరం అయిపోయారు. హల్లెలూయా! దూరం అయిపోయారు గనుక ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆ సహవాసము నుంచి దూరముగా ఎవరికి దగ్గరగా వెళ్ళారు? ఆదామవ్వలు సాతానుకు దగ్గరగా వెళ్ళారు. అంటే పాపము ఎక్కడ ప్రారంభమవుతుందంటే నువ్వు దేవునికి దూరంగా జరగడముతోనే ప్రారంభమవుతుంది. క్రియలు తర్వాత బయటపడతాయి. అవకాశాన్ని బట్టి, ఆలోచనను బట్టి, సమయాన్ని బయటకు వస్తాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కడు కొట్టేసి ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా అంటాడు. అంటే ఈ కొట్టడాన్ని ఎప్పుడు ఊహించుకున్నాడు వాడు? చాలా కాలం క్రితం ఊహించుకున్నాడు వాడు. ఇప్పుడు దొరికావురా సరిగ్గా అంటున్నా అంటే ఈడు ఎప్పుడో దొరకాలని కలలు కన్నాడు. అంటే పాపము నీ సమయాన్ని బట్టి, నీకున్న అవకాశాన్ని బట్టి, ఎదుటివాడు బలహీనతను బట్టి బయటకు వస్తుంది. కానీ అప్పటి వరకు అది నీ హృదయంలో గూడు కట్టుకుని ఉంటుంది. అది ఎందుకు ఉందంటే మనము మన సృష్టికర్త అయిన మనలను ప్రేమించుచున్న యేసయ్యకు దూరంగా ఉండబట్టి. హల్లెలూయా! ఈ పూట పాపపు క్రియలను బట్టి పాపం అని ఎంచబడట్లేదు, కానీ మనలను కలుగజేసిన, మన ఎడల ఎంతో ప్రేమ చూపుతున్న యేసయ్యకు మనం దూరంగా ఉండడమే పాపము. ఆ పరిస్థితి, ఆ దూరంగా ఉన్న స్థితే మనలను పాపములోనికి ఈడ్చుకొని పోతుంది. హల్లెలూయా! ఇదిగో దూరం అయిపోతూ ఉన్నారు. ఇలాగూ పాపము వారిలోనికి ప్రవేశించి, పాపము రాగానే ఏం జరుగుద్ది? ఏబిసిడి జరుగుద్ది. ఏబిసిడి అంటే ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోవడం కోసం ఏలినేషన్ ఫ్రమ్ గాడ్ అంటే ఇంగ్లీష్ వద్దులేండి, మనము బాగా గుర్తుపెట్టుకోవడానికి ఆమె ఏదో చెప్తాను.
పాపము రాగానే మనిషిలోనికి దేవునితో అంతరం వచ్చేస్తుంది. దేవునికి దూరం అయిపోతాం. అంతరం, దేవునితో ఒక అగాధం ఏర్పడిపోతుంది మనిషికి. ఆ తర్వాత ఏమవుతుందంటే మనము పాపము యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతాం. దేవునికి దూరం అయ్యాము గనుక ఎవరు దేవుడో అర్థం అవ్వట్లా మనకి. దేవునికి దూరం అయిపోయాం గనుక మనకు ఆలోచనకు తగ్గట్టుగా తయారైపోతున్నాం. 2, మనము పాపము యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతాం. పాపము యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతాం. అందుకనే మనిషి పాపపు క్రియలు చేస్తూ బ్రతుకుతున్నాడు. తర్వాత 3వదిగా మనిషిలోనికి అసమాధానం వస్తుంది. సాటి మనిషితో సమాధానం ఉండదు, ఈ సృష్టితో సమాధానం ఉండదు. అందుకనే ప్రతిసారి సాటి మనిషి మీద ద్వేషం, కక్ష, కొట్లాట్లు ఎందుకు వస్తున్నాయి అంటే పాపము వలన మనిషికి ఉండవలసిన సమాధానం పోయింది. పాపము వలన మనిషికి సృష్టికి ఉండాల్సిన సమాధానం కూడా పోయింది. అందుకనే భూమి ఏం చేస్తుందట, నరుడు కష్టపడుతూ ఉంటే ఆ తర్వాత మాటల్లో చెప్తాడు, అది తుప్పలను మొలిపిస్తుందట, ముళ్ళ పొదలను మొలిపిస్తుందట. సేద్యపరిస్తే భూమి ఏం మొలిపించాలి? ఫలములనిచ్చే వృక్షములను, పంటను మొలిపించాల్సిన భూమి ఇప్పుడు ఏం చేస్తుందట, ముళ్ళ పొదలను సృష్టిస్తుందట. ఈ సృష్టి ఏం చేస్తుందంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చేస్తుంది. ఎందుకంటే సృష్టితో అసమాధానం వచ్చేసింది. పాపం వలన ఏమొస్తుంది? దేవునితో అగాధము, అంతరం వచ్చేస్తుంది. 2, మనము పాపము యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతాం. 3, మనలో మనకే ఈ సృష్టితో కూడా అసమాధానం వచ్చేస్తుంది. 4వది ఏమవుతుందంటే దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోతాం. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, ఆయన యొక్క ప్రతినిధులుగా ఉండే అధికారం. ఆ అధికారాన్ని మనం కోల్పోతాం. వీరు పాపము వలన దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. పాపం అంటే ఏమిటో, పాపం వలన వచ్చే పర్యవసానాలు ఏంటో మనము మాట్లాడుకున్నాం. అది మీ మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మరలా మన ప్రారంభ మాటలకు వద్దాం. ఆదామా నీవెక్కడ ఉన్నావు అన్నప్పుడు ఏమంటున్నాడు? నేను నీ మాట విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక నేను నీ ముందుకు రాలేకపోతును అన్నట్టు. అప్పటికే ఆదాము ఒక ప్రయత్నం చేశాడు. ఏం ప్రయత్నం చేశాడు? దేవుని ముందుకు ఎట్లాగైనా వెళ్ళాలని చెప్పి అంజూరపు ఆకులు తెచ్చుకుని తనకు వస్త్రములుగా కుట్టేసుకున్నాడట. ఏం చేశాడు? ఆ ఆకులు తెచ్చుకుని వస్త్రములుగా కుట్టేసుకున్నాడు. అవి పనికొస్తాయేమోనని ఎదురు చూశాడు. సాయంకాలం అయ్యేసరికి అవి వడిలిపోయి, ఎండిపోయి, రాలిపోయినట్లున్నాయి. అతని ప్రయత్నములేమీ వర్కౌట్ అవ్వలా. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు. ఏమో ఆ ప్రయత్నం అంటే చెట్టు వెనకాల, పుట్ట వెనకాలకి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఎక్కడ దాక్కుంటున్నాడు? మానవ ప్రయత్నాలు ఏవి కూడా దేవుని ముందు మనలను నిలబెట్టలేవు. ఆదాము ఒక ప్రయత్నం చేశాడు. ఈ యొక్క వస్త్రములలాగా ఈ వృక్షముల యొక్క చెట్లు యొక్క ఆకులను కుట్టేసుకుంటే పని అయిపోద్ది కదా అని ప్రయత్నం చేశాడు. ఇదిగో నా ప్రయత్నముల ద్వారా నేను దేవుని ముందుకు రాగలను అనుకున్నాడు. ఇదిగో వస్త్రములలాగా ఈ ఆకులను కుట్టుకున్నాడు. ఇది కూడా వర్కౌట్ అవ్వపోయేసరికి చెట్టెనకెళ్ళి, పుట్టెనకెళ్ళి దాక్కున్నాడు. ఇదిగో నువ్వు దేనిని ఆశ్రయించినా, ఏ ప్రయత్నము చేసినా దేవుని ముందుకు రాజాలవు. హల్లెలూయా. మానవ ప్రయత్నాలు ఏవి కూడా దేవుని ఎదుట మనల్ని నిలబెట్టలేవు. దేవుని ప్రయత్నమే మనల్ని దేవుని ఎదుట నిలబెట్టగలుగుతుంది. మానవ ప్రయత్నాలు ఏవి కూడా, మానవ పనులు ఏవి కూడా మనకు రక్షణ అనుగ్రహించలేవు. అందుకని వీళ్ళు ప్రయత్నం చేశారు, అవ్వలేదు పని, దాక్కుండిపోయారు. దాక్కుంటే అయిపోద్దా పని? తప్పించుకోవచ్చా? దాక్కుంటే అవ్వదు. దేవుడు పిలిచాడు, ఆదామా నీకు దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పాడు అని అడిగితే అది ఎంతో మంచి అవకాశం అండి. ఆ అవకాశాన్ని ఆదాము అవ్వలు చేయి విడుచుకున్నారు, జార విడుచుకున్నారు. ఒప్పుకోట్లా, చెప్పట్లా. కొన్నిసార్లు మనం పిల్లల్ని ఏదన్నా షాపుకు పంపించాము అనుకోండి, వారు ఏదన్నా తీసుకువస్తూ దాన్ని పడేయడమో, గుడ్లు లాంటివి అయితే పగలగొట్టేయడమో, డబ్బులు అయితే పోగొట్టేసుకోవడమో వస్తే ఇంటికి రాగానే వాళ్ళు ఒక బిక్క ముఖం వేసి ఒక ఏడుపు లంకించుకుంటారు. మీరు ఎంతగా అడిగితే అంతగా ఏడుస్తారు. అవునా కదా? ఏం జరిగిందిరా, ఏంటి అని అన్నారా, ఇక మనం ఆపలేం. ఓర్ని ఏడు చేస్తాడు. కానీ ఆ ప్రయత్నంలో మీరు ఎరా డబ్బులు పడిపోయినాయా అని అన్నారు అనుకోండి, నిజంగా డబ్బులు పడిపోతే ఏం చేస్తాడు వాడు ఆ మాట చెప్పలేడు. కానీ మీరు ఆ మాట అందించగానే అవును అని అనడమో, బుర్రోపడమో చేస్తాడు. ఏ కోడిగుడ్లుగా పంపించారనుకోండి, ఆ గుడ్లు పగిలిపోయినాయి, పాడైపోయినాయి అనుకోండి, ఎరా చెయ్యి జారి పడిపోయిందా అని అనగానే ఆ ఏడుస్తున్నవాడు కూడా అవును అన్నట్టుగా బుర్రోపడమో, లేదంటే అవుననో సమాధానం చెప్తాడు. ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, దేవుడు మీరు ఎందుకు రావట్లేదు చెప్పండి, అసలు ఏం చేశారు మీరంటే ఇంకా గుండె ఆగిపోయేది ఆదాము అవ్వలకి. అవునా కదా? మీరు ఏం చేశారు, అసలు మీకు ఎంత అవకాశం ఇచ్చాను అని ఎదురు దాడి చేస్తూ ఉంటే
ఆదాము వాళ్ళకి గుండె జారిపోయేది. కానీ దేవుడు ఎదురుదాడి చేయలా. ఏమన్నాడు? మీకు ఎవరు చెప్పారు? ఏం జరిగింది? ఇట్లా అడుగుతుంటే తప్పు అయిపోయింది ప్రభు అని ఒప్పుకుంటారనుకున్నాడు. అంటే ఆయనకు తెలియంది కాదు, వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎట్లాగైతే ఎరా పోగొట్టేసావా డబ్బులంటే అవునని ఒప్పేసుకున్నట్లుగా, ఎరా పడేసేసావా అంటే అవునని ఒప్పేసుకున్నట్లుగా, మీకు ఎవడు చెప్పాడు, ఏం జరిగింది మీకంటే తప్పు అయిపోయింది ప్రభు అని ఒప్పేసుకుంటారేమో అని దేవుడు అవకాశం ఇస్తే వాళ్ళ అవకాశాన్ని వాడుకోలా. ఏం చేస్తున్నారు తెలుసా? ఇందాక పాపం వలన మనిషిలోనికి ఏమొచ్చిందని చెప్పాను? అసమాధానం వచ్చిందని చెప్పాను కదా. ఈ అసమాధానంతో ఆదాము అంటాడు, నాకేం తెలియదు ప్రభా, ఇదిగో ఈమె గారే చేసిందంతా, ఈ అవ్వే చేసింది. ఎందుకంటే వారి మధ్య ఉండాల్సిన సమాధానము, ప్రేమ పోయింది. ఇప్పుడు నిందించడం ప్రారంభించాడు. ఈ హవ్వ ఏమన్నా ఊరుకుంటుందా? ఈ హవ్వ సృష్టి మీదకు తోసేస్తుంది. ఆ సర్పంలో ఎవరున్నారా? హవ్వకు తెలియదుగా. ఈ సృష్టితో ఉంటుంది, ఇదిగో నువ్వు చేసిన ఈ సృష్టి వల్లే జరిగింది ఇదంతా. ఇది పాపము యొక్క పర్యవసానం. ఒప్పుకోవట్లా. పాపము యొక్క పర్యవసానంలో ఒప్పుకోవడం ఉండదు, కప్పుకోవడమే అంతా, ఎదుటోళ్ళ మీదకు తోసేయడమే. అలా తోసేస్తున్నప్పటికి కూడా ప్రేమ కలిగిన దేవుడు వారిని పరిశుద్ధపరచడానికి, వారి ప్రయత్నాలు ఏమీ వర్కౌట్ అవ్వలేదుగా. ఆకులు కుట్టుకున్నారు, పని జరగలేదుగా. ఆకులు కుట్టుకున్నాం, పని జరగలేదని ఆ అడవంతా తిరిగి, ఆ తోటంతా తిరిగి, ఏ చెట్టు కనపడితే ఆ చెట్టు వెనక్కి, ఏ పుట్ట కనపడితే ఆ పుట్ట వెనక్కి వెళ్ళి దాక్కున్నారుగా. అయినా పని అవ్వలేదు కదా. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? చూడండి, 3వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి, 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, మన్నించాలి, 20వ వచనం చదవండి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా. ఇదిగో ఆయనను ముందు నిలబెట్టగలిగిన వస్త్రము కొరకు మానవులు చేయు ఏ ప్రయత్నము నిలబడలేదు. ఆదాము అవ్వలు చేసిన ప్రయత్నము నిలబడలేదు. ఆదాము అవ్వలు ఆకులను కుట్టుకున్నారు, అవి నిలబడలా. ఆదాము అవ్వలు ఎక్కడికో వెళ్ళి దాక్కున్నారు, దాక్కోలేకపోయారు. కీర్తనాకారుడు అంటాడు 139వ కీర్తనలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును, రెక్కలు కట్టుకుని ఆకాశమునకు ఎగిరిపోయినా అక్కడను నీవు ఉన్నావు. అదిగో అధః పాతాళమునకు నేను వెళ్ళిపోయినా అక్కడను నీవు ఉన్నావు. ఇదిగో జలముల క్రిందకు నేను వెళ్ళిపోయినా అక్కడ కూడా నీవు ఉన్నావు. మానవుడు ఎక్కడికి తప్పించుకోలేడు. ఏ ప్రయత్నము చేత రక్షణ పొందలేడు. అలాగని దేవుణ్ణి ఎదుర్కోకుండా తప్పించుకుని తిరుగులాడలేడు. మానవునికి దేవుణ్ణి ఎదుర్కోవడం తప్ప మరొక ఆప్షన్ లేదు. తన ప్రయత్నములేవి కూడా, అనగా మానవ ప్రయత్నములేవి కూడా మనిషిని దేవుని ముందు నిలబెట్టజాలవు. అందుకని మానవ ప్రయత్నములన్నింటినీ దేవుడు కొట్టివేసి, క్షమించి, తీసివేసి ఆయనే ఒక ప్రయత్నం చేశాడు. అదేమనగా వారి కొరకు ఒక బలిని అర్పించి, ఆ బలి పశువు యొక్క చర్మముతో బట్టలు చేసి వారికి తొడిగించాడు. ఆ వస్త్రములనే ఇదిగో యెషయా అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసెను. ఇంతవరకు ఏ వస్త్రములు లేవని ఆదాము అవ్వలు రాలేకపోయారు అంటే రక్షణ అనే వస్త్రములు వారికి లేవు. ఏమి లేవు? రక్షణ అనే వస్త్రాలు లేవు. రక్షణ అనే వస్త్రాలకు బదులుగా వారు ఆకులు కుట్టుకున్నారు, వర్కౌట్ అవ్వలా. రక్షణ అనే వస్త్రములు లేవు కాబట్టి దాక్కుండిపోయారు. దేవునికి మరుగై ఉండడం సాధ్యం కాదు. ఇదిగో వారిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు, వారి ఎడల ఎంతో ప్రేమ చూపిన దేవుడు వారి కొరకు ఒక బలిని అర్పించాడు. హల్లెలూయా. వారి కొరకు ఒక బలిని అర్పించి రక్షణ వస్త్రములను వారికి తొడిగింపజేశాడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాను, ఈ మాట, ఈ యొక్క విషయం అంతటికి ముగింపు. మనిషి ఎప్పుడు దేవుణ్ణి ఎదుర్కోగలడంటే రక్షణ అనే వస్త్రము ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఈ రక్షణ వస్త్రము కొరకు ఆనాడు గొర్రె పిల్లను బలి ఇచ్చిన దేవుడు ఒక సమయమును ఆయన నిర్దేశించుకున్నాడు. ఆ సమయంలో ఆ దేవదేవుడే, ఎవరు? ఆ సృష్టికర్త అయిన దేవుడే, మానవాళిని ప్రేమించిన ప్రేమామయుడైన దేవుడే మానవునిగా దిగి వచ్చి కల్వరి సిలువలో తన ప్రాణమును అర్పించి, తన పరిశుద్ధ రక్తమంతటిని పాప విమోచన క్రయధనముగా అర్పించి
మనందరినీ మన పాపముల నుండి విమోచించి రక్షణ అనుగ్రహించుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో సిలువలో ఏం జరిగిందంటే బదిలీ జరిగింది. ఏం జరిగింది? సిలువలో బదిలీ జరిగింది. ఏం బదిలీ జరిగిందంటే మానవుల్లో ఉన్న పాపమంతా క్రీస్తు మీదకి బదిలీ జరిగింది. యేసు క్రీస్తు మీదకు బదిలీ జరిగింది. మానవునికి పొందవలసిన శిక్ష అంతా ఆయన మీదకు బదిలీ అయింది. ఇదిగో మనం పొందాల్సిన శిక్షనంతటిని ఆయన అనుభవించాడు. మనం పొందాల్సిన మరణాన్ని ఆయన తీసుకుని, ఇప్పుడు ఆయనలో ఏముందంట? యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఆయనలో జీవం ఉన్నదట. ఏముంది? జీవం ఉన్నది. మనలో ఏముంది? మరణం ఉన్నది. మనలో పాపము మరణము ఉన్నది, దానికి తగిన శిక్ష ఉంది. సిలువలో ఏం జరిగిందంటే మనలో ఉన్న పాపమంతా, మనం భరించాల్సిన శిక్షనంతటిని, మనం పొందాల్సిన మరణం ఆయన పొందేసి ఆయనలో ఉన్న జీవాన్ని, ఆయనలో ఉన్న ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించేశాడు. అదే సిలువ. హల్లెలూయా. సిలువలో ఏం జరిగింది? మనలను కలుగజేసిన దేవుడు, మనలను ప్రేమించిన దేవుడు మనలను రక్షించడానికి మన పాపాన్ని, మన శిక్షను, మన మరణాన్ని తీసుకుని ఆయనలో ఉన్న జీవాన్ని, ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ కార్యము ద్వారా ఆనాడు ఆదాము అవ్వల కొరకు ఒక జంతువుని బలి ఇచ్చడము ద్వారా వాళ్ళకి ఎలాగైతే రక్షణ వస్త్రములకు సూచనైన వస్త్రాలు దొరికాయో, తగిన సమయమందు యేసుక్రీస్తు ప్రభు మానవునిగా వచ్చి పరిశుద్ధునిగా జీవించి మానవాళి అంతటికి రక్షణ ఇచ్చుట కొరకే బలి అయినప్పుడు దొరికిన వస్త్రములు మనలను దేవుని ముందు నిలబెడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఆదాము అవ్వలు ఎందుకు రాలేకపోయారంటే ఒక్కటే కారణం, రక్షణ అనే వస్త్రం వాళ్ళకి లేదు. ఈ పూట మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను, మీరే దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వస్తే, మనమే దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వస్తే ఎదుర్కోగలిగిన రక్షణ మనకుందా? రక్షింపబడ్డామా మనము? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగమునందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తములో మన ప్రతి పాపమును కడుగుకున్నామా? రక్షణ నీకుంటే నువ్వు దేవుని ముందు నిలబడగలవు. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఏ ప్రయత్నము నీకు రక్షణ ఇవ్వలేదు, ఎక్కడా నీవు దాక్కోలేవు. ఎదుర్కోవడం తప్ప మరొక మార్గం లేదు. ఎదుర్కోగలిగే అవకాశం ఇచ్చేది రక్షణ మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారందరూ రక్షింపబడిన వారేనా? ఇంకా రక్షణ పొందవలసిన వారు ఉన్నారా? ఇంకా ఈ రక్షణ వస్త్రమును స్వతంత్రించుకోవాల్సిన వారు ఉన్నారా? ఉంటే ఈ సభలలో ఈ 2-3 రోజుల్లో సిద్ధపడి మీరు అట్టి రక్షణను పొందుకోవాలి. హల్లెలూయా. అందుకొరకే ఈ కుడికలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎవరు కూడా దిగంబరులుగా మిగిలిపోకూడదని, ఎవరు కూడా దేవుణ్ణి ఎదుర్కోవడానికి భయపడకూడదని, ఎవరు కూడా దేవుని ఎదుటకు రాకుండా చెట్టెనక పుట్టెనక దాక్కోకూడదని ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కూడికలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి అంటే నిన్ను రక్షణ అనే వస్త్రముతో అలంకరించి దేవుని ఎదుట నిలబెట్టుట కొరకే ఈ కూడికలు. హల్లెలూయా. మరి నిలబడడానికి ఒక తీర్మానం చేసుకోగలవా? రక్షణ లేకుంటే నీకు ఇదిగో ఈ రక్షణ నాకు కావాలి అయ్యా, పాపం వల్ల నేను నీకు దూరం అయిపోతూ, ఇంకా సాతానుకు దగ్గర అయిపోతూ, అసమాధానముతో కొట్టిమిట్టాడుతూ అంతిమంగా మరణం పాలైపోబోతున్నాను, నన్ను రక్షించడానికి నువ్వు దిగి వచ్చావని వింటూ ఉన్నాను. నన్ను నీవు రక్షించయ్యా, నీవు నన్ను ఈ పాపం నుంచి విడిపించని గనక నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసే తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు పెండ్లి కుమారుణ్ణి అలంకరించినట్లుగా, పెండ్లి కుమార్తెను అలంకరించినట్లుగా నిన్ను నన్ను రక్షణతో అలంకరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట నిలబెట్టేదేంటి? మనల్ని రక్షణ. ఇది మొదటి విషయం. హల్లెలూయా. రెండవ మాటను కూడా చూద్దాం రండి. నేను త్వరగానే నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనం చదవండి. పరలోక రాజ్యము డివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు ఎదుర్కొనుటకు పోయిన 10 మంది కన్యకలను పోలి ఉండెను. ఇక్కడ కూడా చూసారా ఏమని రాయబడింది? ఎదుర్కొనుట. ఎదుర్కొనుట అంటే ఎదురుపడ్డం, కలుసుకోవడం. మొదటిగా ఆదాము అవ్వలు కలుసుకోలేకపోయారు, ఎదుర్కోలేకపోయారు. ఎందుకంటే వారికి రక్షణ అనే వస్త్రము లేదు. ఇదిగో ఇక్కడ 10 మంది కన్యకలు ఉన్నారట. ఈ ఉపమానాన్ని చాలాసార్లు వినేసుంటారు. ఇక్కడ ఒక మాటని జ్ఞాపకం చేస్తాను ఈ పూట కోసం. చూడండి, రక్షణ అనే వస్త్రము వారు పొందుకుంటే అయిపోలేదు. చాలామంది ఇప్పుడు ఈ మాటలు విని నేను ఎప్పుడో బాప్తిసం పొందేశాను, నువ్వు పుట్టుండవయ్యా అప్పటికి అని అనుకుంటూ ఉండొచ్చు. సరదాగా అన్నాను. లేదంటే
మీరు ఈ పాటికే రక్షణ పొందిన వారై ఉంటారు. అందుకని రక్షణ పొందేశాను కాబట్టి అమ్మయ్య నాకేం డోకా లేదనుకుంటున్నారేమో. రక్షణ పొందారు, నిజమే, మంచిదే, అది ఉండాలి, అది ప్రాథమికం, అది అవసరం. కానీ రక్షణ పొందిన మనము కూడా ఇంకొన్ని పనులు చేయాలి. లేదంటే పనుల వలన రక్షణ రాదు, కానీ రక్షణను కొనసాగించుట కొరకు మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. చూడండి, ఈ 10 మంది కన్యకలు వచ్చారట. ఎవరిని ఎదుర్కోవడానికి వచ్చారట? పెండ్లి కుమార్తె ఎదుర్కోవడానికి, ఆ పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వచ్చారట. అంటే ఊరి పొలిమేరకు వెళ్ళి పెండ్లి కుమారుణ్ణి ఆహ్వానించే పద్ధతి. అలా ఎదుర్కోవడానికి ఎంతమంది వెళ్ళారట? 10 మంది వెళ్ళారు. 10 మంది ఎవరు? కన్యకలు అని రాయబడింది. అంటే రక్షింపబడిన వాళ్ళే వాళ్ళు, యోగ్యులైన వాళ్ళే వాళ్ళు. కానీ 5 వేరుగా రాయబడింది. ఒక 5 బుద్ధి కలిగిన వాళ్ళట, ఒక 5 బుద్ధి లేని వాళ్ళట. బుద్ధి లేకపోవడం అంటే వీళ్ళేమన్నా చెడ్డ పనులు చేశారా? వీరేమన్నా పాడైపోతున్నారా? వీరేమన్నా లోకంలో తిరుగుతున్నారంటే కాదు. బుద్ధి లేకపోవడం యొక్క వ్యత్యాసం ఏమిటంటే, ఎక్కువ వివరాలు ఏం చెప్పను, ఒక్క మాటే చెప్తాను. ఆయన్ని ఎదుర్కోవడానికి తగిన సిద్ధపాటు కలిగి ఉండడమే బుద్ధి కలిగి ఉండడం. హల్లెలూయా. బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే, ఆయన వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి తగిన స్థితిలో లేకపోయిన వారే, సిద్ధపడని వాళ్ళే బుద్ధి లేని వాళ్ళు. వీళ్ళందరూ రక్షణ పొందిన వాళ్ళు. ఈ 10 మంది రక్షణ పొందిన సంఘమునకు సూచన అయి ఉన్నారు. వీరిలో కొద్ది మంది మాత్రమే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారట. ఆయన ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉన్నారట. చాలామంది రక్షణ పొందేసి అక్కడితో ఏదో అయిపోయిందన్నట్టు, రక్షణ పొందడమే గొప్ప కార్యం అన్నట్లు, అంటే ఇప్పటికే నేను బోల్డ్ చేసేసాను అన్నట్లుగా ఆగిపోతూ ఉన్నారు. మనం ఆగిపోవడానికి రక్షణ పొందలేదు, సాగిపోవడానికి రక్షణ పొందాం. హల్లెలూయా. ఇదిగో ఈ రక్షింపబడిన మనమందరము కూడా ఏం చేయాలి? ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలట. ఆయన రావడం ఆలస్యమైందట. ఆలస్యం అవ్వగానే వీళ్ళందరూ ఏం చేశారు? అందరూ నిద్రపోయారు. గమనిస్తున్నారా? అందరూ కన్యకలే, అందరూ నిద్రపోయారు, అందరూ డ్యూటీలు తెచ్చారు, అందరూ ఎదుర్కోవడానికి వచ్చారు, అందరూ సమానమే. వ్యత్యాసం ఎక్కడ కనబడుతుంది? సిద్ధపాటులోనే కనబడుతుంది. హల్లెలూయా. ఆయన ఆలస్యం చేశాడట. ఎందుకు ఆలస్యం చేశాడు? పేతురు అంటాడు, ఆయన తన వాగ్దానం విషయమై ఆలస్యము చేయువాడు కాదు, కానీ అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఆలస్యము చేయుచూ ఉన్నాడట. హల్లెలూయా. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, మనలో ఎవ్వరూ కూడా నశించిపోకూడదని ఆలస్యం చేస్తున్నాడు. అందుకని ఆయన ఆలస్యం అవుతున్న కొద్దీ రక్షణ పొందిన మనము స్తబ్దుగా అయిపోకూడదు, రక్షణ పొందిన మనము డేలా పడిపోకూడదు, రక్షణ పొందిన మనము బలహీనమైపోకూడదు. అబ్బో రక్షణ పొందేశాంలే ఇక అయిపోయిందిలే అన్నట్లుగా ఇక మనము ఏమాత్రము కూడా చురుకుదనము లేకుండా అలాగ మబ్బుగా ఉండిపోకూడదు. హల్లెలూయా. ఎప్పటికప్పుడే ఆత్మయందు తీవ్రత కలిగే రేపబడిన వారమే ప్రభు కొరకు ఎదురు చూసే వారంగా, సిద్ధపడే వాళ్ళముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు ఒక సమయం వచ్చిందట, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అనే ప్రకటన వెలువడిందట. ఆ వెలువడంగానే ఏం చేశారు? అప్పటి వరకు సమానంగా ఎంచబడిన వారు, అనగా 10 మంది కన్యకలే, 10 మంది పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికే వచ్చారు, 10 మంది డ్యూటీలు పట్టుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న సమానత ఇప్పుడు వ్యత్యాసం బయటపడింది. ఏం జరిగింది? 10 మందిని నిద్ర లేపితే 5 దగ్గర మాత్రం పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి కావలసినంత తైలం ఉందట, మిగిలిన వాళ్ళ దగ్గర లేదు. వ్యత్యాసం ఏమిటంటే, ఎదుర్కోవడానికి తగిన సిద్ధపాటు, మెళుకువతనం. ఇదిగో ప్రభువు ఎప్పుడొచ్చినా ఎత్తబడే గుంపులో ఉండే సిద్ధపాటు వాళ్ళకి లేదు. రక్షణ పొందిన వాళ్ళు తక్షణమే చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండునట్లుగా మనము తయారవ్వాలి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. దేవుని రాకడ లేకపోయినట్లయితే, మనం సిద్ధపడాల్సిన అవసరం లేకపోతే సువార్త సభలుంటే చాలు, అవునా కాదా? దేవుని గురించి 4 మాటలు చెప్పి ఒప్పుకున్న వాళ్ళకి బాప్తిసం ఇచ్చుకుంటే వెళ్ళిపోతే సరిపోద్ది, రక్షణతో అయిపోతే అక్కడితో సరిపెట్టేసుకోవచ్చు. కానీ దేవుడు సంఘము ద్వారా మనల్ని సిద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రదానము చేయబడిన కన్యకను పురుషునికి ఇవ్వడానికి సిద్ధపరిచినట్లుగా మిమ్ములను నేను సిద్ధపరుస్తున్నానని పౌలు సంఘంతో తెలియచెప్పాడు. రక్షణ పొందిన వారు చేయాల్సింది ఏంటంటే సిద్ధపడాలి. హల్లెలూయా. ఇదిగో దేవుని ముందు మనల్ని నిలబెట్టేది ఏంటో తెలుసా? మనం దేవుణ్ణి ఎప్పుడు ఎదుర్కోగలం, ఎవరు ఎదుర్కోగలరో తెలుసా? సిద్ధపడిన వారే. మొదటి మాట, ఎవరు దేవుణ్ణి ఎదుర్కోగలరంటే రక్షణ పొందిన వాళ్ళే. రెండవ మాట, ఎవరు దేవుణ్ణి ఎదుర్కోగలరు అంటే సిద్ధపడిన వాళ్ళే. మూడవ మాట చెప్పి ముగించేస్తాను. చూడండి,
ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని ప్రాధేయపడ్డాడు. హల్లెలూయా. ఇదిగో ఇది అబ్రహాము దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఎలా వెళ్ళాడట? పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడట? నేల మట్టుకు సాగిలపడ్డాడట. నేల మట్టుకు సాగిలపడి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దయ్యా, నా మీద కనికరము చూపి నా ఇంటకు రమ్ము, నా ఆతిథ్యము స్వీకరించుము అని ప్రాధేయపడ్డాడు. ఎవరైతే ఆయన ఎదుట నేల మట్టుకు వంగుతారో, ఎవరైతే తాము తగ్గించుకుంటారో, ఎవరైతే తాము దేవుని ఎడల విధేయత కనబరుస్తారో వారే దేవునిని ఎదుర్కోగలరు. హల్లెలూయా. ఎవరు ఎదుర్కోగలరు దేవునిని? ఇదిగో రక్షణ కలిగిన వారే దేవుణ్ణి ఎదుర్కోగలరు. 2, ఎవరు ఎదుర్కోగలరు దేవునిని? సిద్ధపడిన వారే దేవుణ్ణి ఎదుర్కోగలరు. ఇదిగో ఎవరు ఎదుర్కోగలరు దేవునిని అంటే, ఇదిగో ఎవరిలో అయితే తగ్గింపు ఉంటుందో, ఎవరిలో అయితే దేవుని యొద్ద నేల మట్టుకు వంగిపోయేటువంటి తగ్గింపు కలిగి ఉంటారో, తమ్మును తాము ఇక వదిలిపెట్టేసుకుని దేవుని కొరకు తమ్మును తాము వేయిపరుచుకోవడానికి ఇష్టపడతారో, ఇక నేనేమీ లేదు, నేనేమీ కాను, నేను జీవించుతున్నది నాలో జీవించుతున్న ప్రభువే అన్నట్లుగా సౌలు వలె పౌలు వలె ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వారే దేవునిని ఎదుర్కోగలరు. రక్షణ పొందేశాం, ఇక నాకు ఏమీ డోకా లేదు అన్నట్లుగా బ్రతికేస్తున్నామేమో. రక్షణ పొంది కూడా సిద్ధపడకుండా, దేవునికి విధేయత చూపకుండా, దేవుని దగ్గర తగ్గించుకోకుండా, దేవుని కొరకు ఎదురు చూడకుండా ఒక స్తబ్దుగా బతికేస్తున్నామేమో, ఏమీ పట్టనట్టు బతికేస్తున్నామేమో. ఇది మంచిది కాదు ప్రియమైన సంగమా. ఈ యొక్క సభల ఉద్దేశం నీవు రక్షణ పొందడం మాత్రమే కాదు, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డగా నీవు ఉండాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడే బిడ్డగా నీవు ఉండాలి. ఇదిగో అబ్రహామునకు ఆ పూట దర్శనము కలిగిందట. ఆ పూట ప్రభువు తన దర్శనం ఇస్తే ఇదిగో ఏమీ పట్టనట్టుగా కూర్చోలా. నేను రక్షణ పొందేశానులే, నేను ప్రభువుని విశ్వసించేశానులే. అప్పటికే 15వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది రక్షణను గూర్చిన మాట. అప్పటికే అబ్రహాము మన భాషలో చెప్పాలంటే రక్షణ పొందేశాడు. కూర్చున్నాడా ఖాళీగా? కాలు మీద కాలేసి కూర్చుని నేను రక్షణ పొందేశాను ఇక వెళ్ళిపోవడమే, నాకు ఇంకేం పని లేదు అన్నట్టున్నాడా? చదువుతారా 15వ అధ్యాయం 6వ వచనం? అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. రక్షణ అంటే నీతిమంతులుగా ఎంచబడుట, తీర్చబడుట. అంటే అబ్రహాము అప్పటికే చెప్పండి అమ్మా రక్షణ పొందేశాడు. రక్షణ పొందిన అబ్రహాము దేవునిని ఎదుర్కోవడానికి ఖాళీగా కూర్చోలా. నేను రక్షణ పొందేశాను అయిపోయింది అంత అన్న కూర్చోలా. ఏం చేస్తున్నాడు? పరిగెట్టుకుని వెళ్ళి నేల మట్టుకు వంగి సాష్టాంగపడి ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుని తమ్మును తాము ఖాళీ చేసేసుకుంటారో, వేయిపరిచేసుకుంటారో, ఇక నేనేమీ కాదు, నాలో బ్రతుకుతున్న క్రీస్తే అని పౌలు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఎవరైతే సాక్ష్యం ఇస్తారో వారు మాత్రమే దేవుని యొద్ద నిలబడగలరు, దేవునిని ఎదుర్కోగలరు. ప్రారంభంలో మనము కీర్తనల గ్రంథంలో ఒక మాట చదివాం. ఏమిటది? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును, ఆకాశముకి ఎక్కిపోయినా అక్కడను ఉన్నావు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవను, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. చాలండి. ఇక్కడ నేను చెప్పే ముగింపు మాట ఏంటంటే, దేవుని నుండి మనం తప్పించుకోలేం, దేవుణ్ణి ఎదుర్కోక తప్పదు. మానవ జీవిత గమనంలో ఏదో ఒక సందర్భంలో దేవుణ్ణి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భం అవ్వచ్చు, కానీ పుట్టిన ప్రతి మనిషికి దేవుణ్ణి ఎదుర్కొనే సందర్భం ఎప్పుడో తెలుసా? 2 సందర్భాలు ఉంటాయి. ప్రతి మనిషి తన కష్టమును బట్టో, బాధను బట్టో, పరిస్థితులను బట్టో, రకరకాల కారణాలను బట్టి, మీకుండే కారణం మీకుంటుంది, నాకుండే కారణం నాకుంటుంది, మరొకరికి ఉండే కారణం మరొకరికి ఉంటుంది. మీ సమయంలో మీరు దేవుణ్ణి ఎదుర్కొంటారు, నా సమయంలో నేను దేవుణ్ణి ఎదుర్కొంటారు. ఇట్లా రకరకాలుగా ఉండొచ్చు.
ఎదుర్కోవడం అంటే దేవునికి ఎదురుపడడం, కలుసుకోవడం. కానీ పుట్టిన ప్రతి మనిషి దేవుణ్ణి ఎదుర్కొనే 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఒకటి మనం పోతే దేవుణ్ణి ఎదుర్కోవాలి. మరొక ఆప్షన్ లేదు. 2 ఆయన వస్తే మనం ఆయన్ని ఎదుర్కోవాల్సింది. తప్పదు. పోయినా ఎదుర్కోక తప్పదు. ఆయన వచ్చినా ఎదుర్కోక తప్పదు. మరణము రుచి చూడని మనుషుడు ఎవరున్నాడు? అంటే ఖచ్చితంగా మరణిస్తే ఆయన ఎదుర్కోక తప్పదు. నేను మరణించనని భీష్మించుకుని నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నువ్వు జీవించినప్పుడే దేవుడు వస్తాడు. అప్పుడైనా ఎదుర్కోక తప్పదు. రోగం వచ్చినప్పుడు ఎదుర్కొనేవాళ్ళు కొందరు, వేదన వచ్చినప్పుడు ఎదుర్కొనేవాళ్ళు కొందరు. నీకు నాకు రోగం రాకపోవచ్చు, వేదన రాకపోవచ్చు, దేవుడు అవసరమే లేదన్నట్టు బ్రతికేయచ్చు కూడా. అవునా కాదా? కానీ ఖచ్చితంగా మన పోకడైనా ఆయన రాకడైనా దేవునిని ఎదుర్కోక తప్పదు. హల్లెలూయా. మన పోకడ ముందో ఆయన రాకడ ముందో మనకు తెలియదు. ఆ గడి ఎప్పుడో మనకు తెలియదు. మనము ఆయన ఎదుర్కోక తప్పదు. ఎవ్వరూ తప్పించుకోలేరు. మానవ ప్రయత్నాలు ఏవి కూడా ఆయన ముందు మనల్ని నిలబెట్టలేవు. ఆదాము అవ్వలు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారు, ఓడిపోయారు. మానవ ప్రయత్నాలు ఏవి కూడా ఆయన ముందట మనల్ని నిలబెట్టలేవు. ఆయనే బలి అయి మన కొరకు రక్షకుడై ఉదయించాడు. ఆయనను హృదయంలో స్వీకరించడం ద్వారానే మనము దేవుని ఎదుట నిలబడగలం. ఎలా ఎదుర్కోగలం దేవుణ్ణి? ఎవరు ఎదుర్కోగలరు? ఎవరైతే రక్షణ పొందారో వారు మాత్రమే ఎదుర్కోగలరు. ఎవరైతే రక్షణ పొంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉన్నారో వారు మాత్రమే దేవుణ్ణి ఎదుర్కోగలరు. ఎవరైతే సిద్ధపడుటలో నేల మట్టుకు వంగునట్లుగా, సాష్టాంగపడినట్లుగా తమ్మును తాము ఖాళీ చేసుకుంటారో, తమ్మును తాము తగ్గించుకుంటారో, ఇక బ్రతుకున్నది నేను కాదు, నా యందు బ్రతుకున్నది క్రీస్తే అన్నట్లుగా బ్రతుకుతారో వారు మాత్రమే దేవుణ్ణి ఎదుర్కోగలరు. హల్లెలూయా. ఈ రాత్రి మీ ముందుంచుతున్న ప్రశ్న, దేవుడు అడిగాడు, ఆదామా నీవెక్కడ ఉన్నావని. అదే ప్రశ్న నిన్ను నన్ను అడిగితే, పిల్లల ఇంట్లో ఎక్కడో ఉండగా హాల్లోకి వచ్చి నిలబడి నాన్నా ఎక్కడున్నావురా అంటే కొడుకు పరిగెత్తుకొచ్చినట్లుగా, తల్లి ఎక్కడున్నావురా అంటే కూతురు పరిగెత్తుకొచ్చినట్లుగా నీవు నేను పరిగెత్తుకుని వెళ్ళి దేవుని కలుసుకోగలమా? రక్షణ ఉంటే కలుసుకోగలం, సిద్ధపడితే కలుసుకోగలం. ఇదిగో మనల్ని మనం తగ్గించుకుంటే కలుసుకోగలం. వచ్చు దేవుడు ఎవరో తెలుసా? మనలను కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. ఇదిగో పిలుచున్న దేవుడు ఎవరో తెలుసా? మనకు సమస్తమును అనుగ్రహించిన ప్రేమ కలిగిన దేవుడు. ఇదిగో ఈ పిలుచున్న దేవుడు ఎవరో తెలుసా? మన కొరకు బలి అయిపోయిన రక్షకుడైన దేవుడు. ఈయన పిలుచున్న దేవుడు ఎవరో తెలుసా? మనకు రాజయ్యుండి త్వరలో రానయ్యున్న ప్రభు. హల్లెలూయా. ఇదిగో ఈయన పిలిచినప్పుడు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని కేకలు వేస్తూ, గంతులు వేస్తూ, చిన్న బిడ్డలు తండ్రిని హత్తుకున్నట్లుగా, తల్లి ఒడిలోకి పరిగెత్తుకుని వెళ్ళినట్లుగా నీవు నేను పరిగెత్తుకుని వెళ్ళగలమా? రక్షణ ఉంటేనే ఇది సాధ్యం. సిద్ధపడితేనే ఇది సాధ్యం. నిన్ను నీవు తగ్గించుకుంటేనే ఇది సాధ్యం. ఈ పూట రక్షణ లేకపోతే రక్షణ కొరకు వేడుకుందాం. ఈ పూట రక్షింపబడిన వారమైతే, ప్రభువా ఇదిగో బుద్ధి గల కన్యలకు వలె మేము సిద్ధపడడానికి, అబ్రహాము వలె మమ్మల్ని మేము తగ్గించుకుని నిన్ను ఎదుర్కొనే కృపనివ్వండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం, వేడుకుందాం. దేవుడు రక్షణ లేని వారికి రక్షణ, సిద్ధపాటు గురించి ఆలోచన లేని వారికి సిద్ధపాటు మనస్సును, ఇదిగో తగ్గింపు లేని వారికి దేవుడు తగ్గింపునిచ్చి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మనము దేవునిని ఎదుర్కొనక తప్పదు. ఎవరు తప్పించుకోలేరు. ప్రయత్నముల చేత తప్పించుకోలేరు. చెట్టెనకో పొట్టెనకో దాక్కున్నట్లుగా ప్రయత్నపడి తప్పించుకోలేరు. తప్పనిసరిగా తప్పకుండా మనము దేవుణ్ణి ఎదుర్కోక తప్పదు. కాబట్టి దేవునిని ఎదుర్కొనుటకు మనకు రక్షణ కావాలి. దేవుణ్ణి ఎదుర్కొనుటకు మనము సిద్ధపడి ఉండాలి. దేవుణ్ణి ఎదుర్కొనుటకు మనల్ని మనము తగ్గించుకున్న వారమై ఉండాలి. ఈ పూట రక్షణ లేని వారెవరో, వారి రక్షణ కొరకు రక్షణ వస్త్రము నాకు ఇవ్వు ప్రభువా అని రక్షకుడైన యేసయ్యను వేడుకుందాం. మా పాపములను క్షమించి